తన పిల్లలను పెంచుతుంది. ఏవైనా గ్రద్ద, కాకి, ఏదైనా విషపురులు అలాంటివి వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే వాటిని ఎదిరిస్తుంది. ఎదిరించలేని పక్షంలో పిల్లలన్నింటినీ తన కింద ఏం చేస్తుంది, కూర్చుకుంటుంది. రెక్కల కిందకి ఏం చేస్తుంది, అన్నింటినీ దాచిపెట్టుకుంటుంది. అలా తల్లిదండ్రులు కూడా దాచాలనే ఉద్దేశంతో దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు కూడా అలాంటి ప్రేమ చూపిస్తున్నాడు. కన్న తండ్రి అయిన దేవుడు ఎప్పుడు అలాంటి ప్రేమ చూపిస్తూ ఉన్నా ఈ సమాజానికి అర్థం కావడం లేదు. ఈరోజు సంఘం అంటున్నాం. సంఘం అంటే ఏమి? దేవుని రెక్కలు. ఈ దేవుని రెక్కల కిందికి దేవుడు ఏం చేసిన మనందరినీ వచ్చాడు. అలా రెక్కల కిందికి వచ్చిన మనం ఎలా ఉండాలి, ఆయన ప్రేమకు తగిన రీతిగా ఉండాలి. ఏమండి, ఈ రెక్కల్లో నుంచి బయటికి వెళ్ళిపోతే ఏముందండి, రెక్కల్లో నుంచి మనం వచ్చాం, రెక్కల కిందికి వచ్చాం కదా, రెక్కల కిందికి అనుకుని రెక్కల నుంచి దాటిపోతే రక్షణ లేదండి మనకి. ఒకనాడు ఓడలోనికి వచ్చాడు. ఓడలోనికి వచ్చిన తర్వాత మధ్యలోని